బటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 8 ఏళ్లుగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, పరిస్థితి మారడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్ రామంతపూర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడం, స్థానిక ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడమే ఈ పరిస్థితికి గల కారణమని విమర్శించారు. అనంతరం రామంతపూర్ కుర్మనగర్లోని ఎస్డిపి పనులను పరిశీలించారు. కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వాసులకు మద్దతుగా ఉంటామని చెప్పారు. ఇక రామంతపూర్లోని శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన ర్యాలీలో విద్యుత్ ప్రమాదం కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలను గురువారం ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబాల సభ్యులతోటి మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలోని గోపు, సదానందం సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే అల్వాల్ వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్లోనూ ఆమె పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ పేదలకు కనీసం బాత్రూములు కూడా, మరుగుదొడ్లు కూడా లేవని తెలంగాణ జాగృతి తరపున తాము కట్టిస్తామని మాటిచ్చారు. పాలమూరు ప్రజలు ఎక్కువగా ఉంటున్న ఈ ప్రాంతంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని కోరారు. పరిస్థితులు చూడలేదు కాబట్టి నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీకు. ఫస్ట్ ఇమీడియట్ గా బాత్రూమ్స్ కట్టించుకుందాం. 2, ఇక్కడ ఉన్నటువంటి 350 కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లో చాలా 30,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీ ఉన్నాయి. 30,000 ఇండ్లు ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా 350 మందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు మాత్రం నేను కొట్లాడుతా అని మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన ఈటల రాజేంద్ర అని ఉన్నాడు. మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు అర్థమైతలేదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడనే ఎంపీగా ఉండే. మరి ఇదివరకు ఆయన వచ్చి చూసిపోయిందని చెప్తారు. ఇక్కడ చూసిపోయి బోర్ వేపిస్తా అన్నారు. కనీసం బోర్ కూడా ఆయన వేపించకుండా పోయినటువంటి పరిస్థితి.